ఈ వీడియో ఓపెన్ చేసినందుకు ముందుగా మీకు థ్యాంక్స్. అమెరికా 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 ఎకానమీ, మిలిటరీ, టెక్నాలజీ ఇలా ఎందులో తీసుకున్నా సరే అమెరికా ఒక తిరుగులేని సూపర్ పవర్ గా కనిపిస్తుంది. కానీ మీకు తెలుసా, 1890కి ముందు, మళ్ళీ చెప్తున్నాను, 1890కి ముందు అమెరికా ప్రపంచ రాజకీయాల్లో ఒక చిన్న మామూలు దేశం మాత్రమే. యూరోప్ కంట్రీస్ అయిన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలదే హవా అప్పట్లో. మరి ఒక సాధారణ దేశం వరల్డ్కే సూపర్ పవర్ గా ఎలా మారింది? దీని వెనుక కారణాలేంటి? ఇది అదృష్టమా లేక అద్భుతమైన వ్యూహాల ఫలితమా? ఈ వీడియోలో డీటెయిల్ గా, క్లారిటీగా తెలుసుకుందాం. మంచి స్టోరీలా ఉంటుంది, పూర్తిగా చూడండి. ఇందులో రియాలిటీస్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్పాట్లైట్ ఫ్యామిలీ. అమెరికా అగ్రరాజ్యంగా ఎదగడానికి మొదటి కారణం దాని జియోగ్రాఫికల్ స్ట్రక్చర్. అమెరికాకు అటు అట్లాంటిక్ ఓషియన్, ఇటు పసిఫిక్ ఓషియన్ ఉన్నాయి. దీనివల్ల యూరోప్, ఆసియా యుద్ధాల ప్రభావం అమెరికాపై డైరెక్ట్ గా పడేది కాదు. కనుక యుద్ధాల నష్టం వాటిల్లలేదు. అది చాలా అడ్వాంటేజ్. రెండవది నేచురల్ రిసోర్సెస్, సహజ వనరులు. అమెరికాలో కోల్, ఐరన్, ఆయిల్ ఫుల్ గా ఉన్నాయి. యూరోప్ కంట్రీస్ రిసోర్సెస్ కోసం వేరే దేశాలపై ఆధారపడితే అమెరికాకి సొంత గడ్డపైనే అన్నీ దొరికాయి. ఇంకే ఫుల్ సౌండ్ పార్టీ అయిపోయింది అమెరికా. అయితే అమెరికా తన బార్డర్స్ దాటి బయటికి వచ్చింది మాత్రం 1898లో. అదే స్పానిష్ అమెరికా వార్. ఈ వార్లో అమెరికా స్పెయిన్ ని ఓడించింది. ప్యూటోరికో, గువామ్, ఫిలిప్పీన్స్ లాంటి దీవులు అమెరికా సొంతం చేసుకుంది. ఫస్ట్ టైం ఇంపీరియల్ పవర్ అనగా సామ్రాజ్యవాద శక్తిగా మారింది. అప్పటి ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ నేవీ ఫోర్స్ ని భారీగా విస్తరించాడు. తిరుగులేని శక్తిగా అవతరించడానికి మొదటి అడుగు పడింది. రెండవ కారణం వచ్చేసి వరల్డ్ వార్స్. 1914లో జరిగిన ఫస్ట్ వరల్డ్ వార్ తో అమెరికా దశ మలుపు తిరిగిందనే చెప్పాలి. ఇది భలే ఉంటుంది, వినండి. యూరోప్ కంట్రీస్ బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఒకరినొకరు నాశనం చేసుకుంటుంటే అమెరికా మాత్రం వారికి దూరంగా ఉండి ఇద్దరికి ఆయుధాలు, ఆహారం, సరుకులు అమ్మడం మొదలుపెట్టింది. బతక నేర్చిన తెలివితేటలంటే ఇవే కదా. వార్కి ముందు యూరోప్ కంట్రీస్ కి అప్పులున్న దేశం అమెరికా. కానీ వార్ ఫినిష్ అయ్యేసరికి ఆ దేశాలే అమెరికాకి బాకీ పడ్డాయి. ఇంకేముంది, ప్రపంచానికే అప్పు ఇచ్చే దేశంగా అవతరించింది అమెరికా. 1918 నాటికి వరల్డ్ ఎకానమీ సెంటర్ కూడా లండన్ నుంచి న్యూయార్క్ కి షిఫ్ట్ అయ్యింది. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఇక సెకండ్ వరల్డ్ వార్. 1939లో సెకండ్ వరల్డ్ వార్ మొదలైంది. ఈ యుద్ధం మిగతా దేశాలన్నింటినీ మట్టి కరిపించింది. ఒక అమెరికాను మాత్రం ఆకాశానికి ఎత్తేసింది. ఎందుకంటే వార్ యూరోప్, ఆసియాల్లో జరిగేసరికి అమెరికా ఫ్యాక్టరీస్, సిటీస్ సేఫ్ గా ఉన్నాయి, ఒక పర్ల్ హార్బర్ తప్ప. 1944 నాటికి వరల్డ్ మొత్తం ప్రొడక్టివిటీలో 50% ఒక అమెరికా నుండే వచ్చేది. దీన్నే ఆర్సెనల్ ఆఫ్ డెమోక్రసీ అని పిలిచేవారు. అమెరికా పవర్ వరల్డ్ కి తెలిసింది ఎప్పుడంటే యుద్ధం చివరలో 1945లో అమెరికా ఆటమిక్ బాంబ్ ని ప్రయోగించింది జపాన్ హిరోషిమా, నాగసాకిపై. అది మీకు తెలుసు. అలా ప్రయోగించడం ద్వారా అమెరికా తన మిలిటరీ పవర్ ని వరల్డ్ కి చూపించింది. ఇక యుద్ధం తర్వాత యునైటెడ్ నేషన్, వరల్డ్ బ్యాంక్, IMF వంటి ఆర్గనైజేషన్స్ ని అమెరికానే స్థాపించింది. ఇంకేముంది, డాలర్ అనేది వరల్డ్స్ ఫైనాన్షియల్ కరెన్సీగా మారింది. చూడండి, మంచి కమర్షియల్ మూవీలో హీరో జర్నీలా ఉంది కదా అమెరికా స్టోరీ. అమెరికా సూపర్ పవర్ గా ఎదగడానికి మూడో కారణం వచ్చేసి ద కోల్డ్ వార్ అండ్ టెక్ డామినేషన్. 1947 to 1991 వరకు అమెరికాకి సోవియట్ యూనియన్ కి గట్టి పోటీ ఏర్పడింది. ఇది అమెరికాను మరింత పవర్ఫుల్ గా మార్చింది. 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలడంతో ఇక అమెరికాయే సూపర్ పవర్ గా మిగిలింది. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే 1969లో మూన్ పై మనిషిని దించి స్పేస్ లోనే తనదే అప్పర్ హ్యాండ్ అని ప్రూఫ్ చేసుకుంది అమెరికా. ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు చూశాయి. ఇప్పటి ఇంటర్నెట్ మొదట్లో ARPANET. ఇది అమెరికా డిఫెన్స్ వాళ్ళు సృష్టించిందే. ఆ రోజుల్లో ఎంత సొమ్ము చేసుకొని ఉంటారో మీరే ఊహించుకోవచ్చు. సోవియట్ రష్యాని అడ్డుకోవడానికి వరల్డ్ వైడ్ గా 80 కంట్రీస్ లో పైగా 800 మిలిటరీ బేస్ అంటే సైనిక స్థావరాలని ఏర్పాటు చేసుకుంది అమెరికా. తమ మిలిటరీ పవర్ ని వరల్డ్ కి చూపించింది. ఓకే, అటు డబ్బులో ఇటు సైన్యంలో తిరుగులేనిదైంది అమెరికా. కానీ కనిపించకుండా కల్చర్ ని స్ప్రెడ్ చేసే ఇంకో పవర్ కూడా ఉంది. దాన్నే సాఫ్ట్ పవర్ అంటారు. ఇది నాలుగవ కారణం. అవి హాలీవుడ్ మూవీస్, మెక్డొనాల్డ్, జీన్స్, పాప్ మ్యూజిక్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలా అమెరికన్ కల్చర్ వరల్డ్ వైడ్ గా వ్యాపించింది. ఇప్పుడు చూసిన 21st సెంచరీ డిజిటల్ రెవల్యూషన్ అమెరికా చేతిలోనే ఉంది కదా. ఎలా అంటారా? గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ ఈ కంపెనీలే కదా వరల్డ్ ని శాసిస్తున్నాయి. వరల్డ్ లో టాప్ యూనివర్సిటీస్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. అందుకే ప్రపంచ మేధావులంతా కూడా అక్కడికి వెళ్తున్నారు. మొత్తంగా చూస్తే అమెరికా సూపర్ పవర్ గా ఎదగడానికి కారణాలు: నంబర్ 1, యుద్ధాల వల్ల నష్టపోకుండా ఉండడానికి జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ చాలా హెల్ప్ అయింది యుఎస్ కి. నంబర్ 2, వరల్డ్ వార్స్ జరిగినప్పుడు తను ఉపయోగించిన స్ట్రాటజీ. నంబర్ 3, సోవియట్ యూనియన్ తో కోల్డ్ వార్ లో విజయం.
పైగా వరల్డ్ ఎకానమిక్ సిస్టమ్నే అంటే డాలర్ రూపంలో తన గుప్పిట్లో ఉంచుకోవడం. హిస్టరీలో ఏ సామ్రాజ్యం శాశ్వతం కాదు, కానీ 1890 నుండి నేటి వరకు అమెరికా సాధించిన ఆధిపత్యం ఆధునిక చరిత్రలోనే సాటిలేని. అయితే అమెరికా చేసిన దారుణాలు లేకపోలేదు. అవేంటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన లైక్ మైండెడ్ పీపుల్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, హ్యూమానిటీ వర్ధిల్లాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో. థ్యాంక్ యూ.